ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం. తెలంగాణ పోరాటంలో మహానేత. తెలంగాణ ఉద్యమంలో గొప్ప క్రాంతి వీరుడిగా నిలిచిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు స్ఫూర్తిదాయకమైనది. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం, వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎన్నటికీ మరవలేదు. బాపూజీ జీవిత గాథ ఎంతో వైభవంగా, ఆత్మీయంగా ఉంటుంది. ఇది కేవలం తెలంగాణ ఉద్యమం నాయకుడే కాదు, ఇది ఒక నిజమైన ప్రజా సేవకుడు, విద్యా పోషకుడు, సమాజ సేవకుడు, స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ కళ నిజం చేసిన దీశాలి కథ. 1915 సెప్టెంబర్ 27న మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మదనపురం అనే చిన్న గ్రామంలో జన్మించిన బాపూజీ చిన్ననాటి నుంచే విద్యపై తన ప్రగాఢ ఆసక్తిని చూపించారు. బాపూజీ అందరికీ ఎప్పుడూ విద్యాభ్యాసంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన విలువల ఆధారంగా ఆయన విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. తన ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్లోని నిజాం ప్రభుత్వ కాలేజీలో విద్యను అభ్యసించారు. ఈ విద్యాశాఖలో అతను ఎంతో ముందుకెళ్లి తెలంగాణ ప్రాంతానికి విద్యా సేవలు అందించడానికి కృషి చేశారు. తన విద్యాభ్యాసం తర్వాత ఆయన చర్చ్ మిషన్ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అక్కడే ఆయన తన విద్యా సేవల ద్వారా ప్రముఖుడిగా నిలిచి అందరి గౌరవాన్ని పొందారు. ఆ సమయంలో ఆయన పేరు ముందు ఆచార్య అనే బిరుదు సంపాదించారు. ఆయన ఉపాధ్యాయునిగా మాత్రమే కాకుండా సమాజ సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాపూజీకి విద్య అంటే ఎంతో ప్రాధాన్యం ఉందో, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సేవలు అందించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారో అనేక సందర్భాల్లో తెలుస్తుంది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం స్వాతంత్ర సమరంలో ఆయన పాత్ర. ఆయన చిన్నతనంలోనే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడే చైతన్యం కలిగింది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పెద్దగా పాల్గొని నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన ముందుండి పోరాడారు. ఈ ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ప్రజల మన్ననలను పొందింది. ఆయన భారత స్వాతంత్రం కోసం తన జీవితాన్నే సమర్పించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజల కోసం సేవ చేయడం ఆపలేదు. ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టి భారత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడం ఆయన దృష్టి సారించారు. తెలంగాణ ప్రాంతం కోసం ప్రత్యేకంగా పనిచేయాలనే నిబద్ధత ఆయనలో ఎప్పటికీ ఉండేది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ప్రజలు అంటే ఎనలేని ప్రేమ, సేవా కోరిక ఉండేది. ఆయన ప్రతి పని ప్రజలకు కష్టాలను తీర్చేందుకు, వారికి న్యాయం చేయడంలో ఉండేది. 1952లో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం చేయాలని బాపూజీ విశ్వసించారు. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర ఏర్పాటుకు ఆయన గట్టిగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రాంతానికి విడిగా ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మారు. విశాలాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాధాన్యత తగ్గదని, అభివృద్ధి అడ్డు కావచ్చని ఆయన ముందుగానే తెలిసింది. ఆ కారణంతోనే ఆయన విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన భవిష్యత్తు గామినిగా ముందు చూపుతో విశాలాంధ్రలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం ప్రారంభించారు. ఈ ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర పోషించారు. ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమయ్యారు. అప్పట్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం ఆయన పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ దృఢ సంకల్పం, ప్రజల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, నిబద్ధత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ప్రజల కోసం తన పదవిని వదిలిపెట్టడం ఒక అసామాన్య సంఘటనగా నిలిచింది. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతూ ప్రజల హక్కుల కోసం ఉద్యమం మరింతగా గట్టి కాసింది. ఆయన చేసిన త్యాగం కేవలం తెలంగాణ ఉద్యమం పక్షానే కాదు, బాపూజీ విద్యారంగంలో కూడా అద్భుతమైన సేవలు అందించారు. తెలంగాణ ప్రజలకు విద్యలో నూతన సదుపాయాలు తీసుకురావడంలో బాపూజీ ఎంతో కృషి చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు లేకపోవడంతో పల్లె పిల్లలకు చదువులు అందించేందుకు ఆయన పెద్దగా కృషి చేశారు. ఆయన విద్యపై నమ్మకం అంత గొప్పది. విద్య అనేది ప్రజలను అభివృద్ధి చేసే అస్త్రం అని ఆయనకు గట్టి నమ్మకం. తెలంగాణ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరవలేదు. పల్లె పిల్లలకు పాఠశాలలు, కళాశాలలు నిర్మించి వారిని విద్యతో ఎదగడం కోసం ఎంతో కృషి చేశారు. ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జీవితంలో మరొక గొప్ప సంఘటన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే బాపూజీ సంతోషంతో ఉప్పొంగిపోయారు. 97 సంవత్సరాల వయస్సులో ఆయన ఆ ప్రత్యేకమైన రాష్ట్ర కళ సాకారమైన చూసి ఎంతో సంతోషించారు. తెలంగాణ ప్రజలు ఆ ప్రాంతం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం చివరికి నెరవేరింది. తెలంగాణ ప్రజలతో పాటు ఆయన గుండె నిండా ఆనందం నిలుపుకుంది. బాపూజీ జీవితమంతా త్యాగంతో నిండిపోయినది. ఆయన ప్రజల కోసం పనిచేయడం, వారి అభ్యున్నతికి కృషి చేయడం ఎప్పుడూ ఆయనకు ముఖ్యమైన లక్ష్యం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం ఆయనను తెలంగాణ వాసుల గుండెల్లో స్ఫూర్తిగా నిలిపింది. తన జీవితాంతం ప్రజల పక్షాన నిలబడ్డ బాపూజీ తెలంగాణ ప్రాంతంలో అందరికీ ఒక ఆదర్శం. ఆయన చూపిన పట్టుదల, ప్రజల పట్ల ప్రేమ, నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించుకొని గర్వపడ్డారు. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే బాపూజీ జీవితం ఒక క్రాంతి గాథ. తెలంగాణ ప్రజలు వారి హక్కులను పొందడంతో బాపూజీ చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. ప్రజల కోసం ఎలా జీవించాలి, ప్రజల కోసం ఎలా పోరాడాలి, సమాజ సేవ ఎలా చేయాలో చూపిన మహానేత. ఆయన ఆచరణలో నిలిపిన ఆదర్శాలు, ఆయన చేసిన త్యాగం, చూపిన నాయకత్వం మనందరికీ మార్గదర్శకంగా ఉంటాయి. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను, త్యాగాలను గౌరవంగా గుర్తుంచుకుంటారు. ఆయన వ్యక్తిత్వం, పక్షపాత రహిత సేవ, పట్టుదల మనందరికీ ఒక స్ఫూర్తి. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవ, పోరాటం మన గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.